ఇప్పుడు ఈ ఏరియాలో చాలా తక్కువ మంది వర్క్ చేశారు. ఆదివాసీల కళ, సంచార జాతుల కళ, ఈ ఓబీసీల్లోనే ఈ ఫోక్లోర్ చెప్పుకుంటూ సాంగు పిక్చర్తో చేసేది. సో 3 రకాలుగా విభజించారు తమరు. ఒకటి లిపి సైడు, ఇంకొకటి బొమ్మ సైడు, మూడోది ఓరల్ ట్రెడిషను. వీటి గురించి తెలంగాణ ఏరియా, మహారాష్ట్ర ఏరియాలో మీరు చేసినటువంటి వర్క్, దాంట్లో మీరు చూసిన ఇబ్బందులు ఒకటి, బట్ దాంట్లో ఉన్న గ్రేట్నెస్, రిచ్నెస్, డైవర్సిటీ, వాటిని గురించి మాట్లాడు. నిజానికి బాల్యంలోనే మా ఇంటికి చాలామంది ఈ ఉపకులాల వాళ్ళు, నేను భిక్షం అనను కానీ తమ హక్కుగా వాళ్లకు రావలసింది తీసుకుని పోవడానికి, అప్పుడు ధాన్యమే, డబ్బు లేదు, ఆ ధాన్యం తీసుకుపోవడానికి వచ్చి వాళ్ళ సంగీతాన్ని వినిపించేవాడు. జమడిక వాళ్ళు వచ్చేవాళ్ళు, బైండ్ల వాళ్ళు అంటాం, జమడికని వాయిస్తూ ఉండేవాడు. నాలాంటి వాళ్ళు ఏంటి మీరు వెళ్ళిపోండి అది ఇదేనంటే వాళ్లకు బాధేసేది. కానీ అప్పుడు అతడు వాయించేటువంటి సంగీతం మాత్రం అద్భుతంగా ఉండేది. అది అమ్మ, మా గ్రాండ్ మదర్ అవన్నీ చూసేదంతా గ్రాండ్ మదర్ దగ్గరికి పోయి కొద్దిగా ఎక్కువ అమ్మమ్మ, ఎందుకంటే అతను చాలా బాగా పాడుతున్నాడు, చాలా గొప్ప సంగీతం అది. మా ఇంటి ముందే విజయ టాకీస్ అని ఉండేది, కొత్త సినిమాలు వచ్చేవి, ఆ పాటలన్నీ స్టార్టింగ్లో పెట్టేవాళ్ళు. అప్పుడు జట్కా బండి మీద అడ్వర్టైజ్మెంట్ అయ్యేది. ఆ పాటలకి దీనికి పొంతనలేదు. ఇదే నాకు అద్భుతంగా నచ్చింది. అట్లా వాటికి నేను ఎక్స్పోజ్ అయ్యాను. ఆ తర్వాత ఆదివాసీలు కూడా కొన్ని సందర్భాలలో ఆ వరంగల్కు వచ్చేవాళ్ళు. మొలుగు, ఏటూరు నాగారము, ఇటు మన కరీంనగరు వాళ్ళు వెళ్ళేవాళ్ళు. వాళ్ళ చేతుల్లో అద్భుతమైన సంగీత వాద్యాలు ఉన్నాయి. వాళ్ళని వినిపించమంటే వినిపించేవాళ్ళు కాదు, ఎందుకంటే దానికి అవన్నీ బాగు చేసుకోవాలి తంత్రులు. ఈ చర్మవాద్యాలు అయితే వేడి చేయాలి. ముందేమో కాస్త ఫీల్ అయ్యాను, అరే మనం అడిగితే డబ్బులు కూడా ఏదైనా ఇస్తామో, అణానో అర్ధానో అంటే కూడా వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు. ఆ తర్వాత తెలిసింది ఈ సమస్యలు ఉంటాయి వాళ్లకు. అట్లా నాకు వీళ్ళు ఆదివాసులు ఇది జానపదులని తెలియదు, అందరూ ఒకటే అనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను అది డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పుస్తకాలు చదవడం మొదలుపెట్టా. ఆ తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఏమో అది జువాలజీ తీసుకొని, అప్పుడు అది చెయ్యాలి, తెలుగు మామూలు విషయం, తెలుగు పంతుల్లాగా అనుకుంటారు అని. కానీ అక్కడికి వెళ్ళాను, వెళ్ళేది యూనివర్సిటీకి, అది పీజీ సెంటర్కి వెళ్ళిన తర్వాత కొత్తగా లైబ్రరీ ఏర్పాటు చేశారు. అందులో కొత్త కొత్త పుస్తకాలు కనిపించాయి. అది చదువుతూ అక్కడే కూర్చున్నారు. అప్పుడు నేను జువాలజీకి అప్లై చేయడానికి పోయి తెలుగుకి కూడా చేసి పెట్టా. అది వచ్చింది నాకు, కానీ తెలుగులో వస్తుంది నీకు, ఎందుకంటే 50% ఉంటే ఎలిజిబుల్, నాకు 55 ఉన్నాయి కాబట్టి నాకు వస్తుందని చెప్పారు. ఇక నేను తెలుగే తీసుకున్నాను, మొత్తం సాహిత్యాన్ని చదివాను. అప్పుడు నేను జానపద సాహిత్యానికి ఎక్స్పోజ్ అయ్యా. ఒకసారి నేను అది రామరాజు గారి పుస్తకమే చదువుతున్నా, కానీ నాకు తెలియదు, ఆయన పీజీ సెంటర్కి స్పెషల్ ఆఫీసర్. ఆయనే వచ్చి, ఏంటయ్యా నువ్వు ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్ అన్నాడు. ఏ ఇయర్ లేదండి, నేను ఇట్లా సబ్మిట్ చేయడానికి వచ్చాను అప్లికేషను అంటే, ఇప్పుడే ఈ పుస్తకం చదువుతున్నావు అన్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి, కానీ ఒక్కటే సమస్య, ఇది అచ్చు చాలా చిన్నగా ఉంది, ఆయన వారు పబ్లిషర్ ఇట్లా చేశారు అని అంటే, అది ఆయన కూడా సంతోషపడి, నేనే రాశాను ఇది ఆంధ్రుల గేయ చరిత్ర అని చెప్పారు. నేను లేచి వారికి నమస్కారం చేసి, అప్పటి నుంచి ఆయనకు నేను శిష్యుడయ్యాను, ఆయన నాకు గురువు అయ్యారు. అట్లా ఆయన జానపదం తీసుకుని, దీంట్లో ఆదివాసీలు లేరు, అది ఒకటే మైనస్. నేను చెయ్యాలనుకున్నాను, చెయ్యలేకపోయినాను, నీలాంటి వాళ్ళు రావాలి అని.
అప్పుడు నేను నా ఫ్రెండ్స్తో జయదీరు వీళ్ళందరితో కలిసి వరంగల్ పోర్టులో తవ్వకాలు చేసేవాడిని. కొత్త గుడి ఒకటి కొత్తది తవ్వి బయటికి తీశాం. ఆ తర్వాత ఫోర్టు బయట 3 శాసనాలు తీశాను. అప్పుడు మాకు శాసనాలు ఎలా తీయాలో రామకోటి శాస్త్రి గారు నేర్పించారు. అదే పద్ధతిని మేము అక్కడ ఉపయోగించి ఒక కాగితం పెట్టి, తెల్ల కాగితం, దానికి నీళ్లు పోసేవాళ్ళు. నీళ్లు పోసి ఇట్లా ఇట్లా కొట్టాలి. కొట్టిన తర్వాత ఈ అక్షరాలు లోపలికి పోతాయి. ఆ పైనుంచి బొగ్గును దంచి ఆ పౌడర్ని వేస్తే అక్షరాలు కనిపిస్తాయి. అట్లా నేను తీసుకొచ్చి రామరాజు గారికి ఇచ్చాను. ఆయన భారతి పత్రికలో, ఆనాడు పెద్ద పత్రిక, దాంట్లో ఇది జయధీర్ అది అప్పుడు నేను తిరుమలరావు సేకరించిన దీనిని నేను కృతజ్ఞతలు చెప్పి అక్నాలెడ్జ్ చేసి ఆయన వ్యాసాలు రాసేవాడు. ఆయన అట్లా ఆయనకు నేను ఇంకా అభిమాన శిష్యుడిని అయ్యాను. అప్పుడు ఈ పిహెచ్డి 74లో నా ఎంఏ అయిపోయిందండి. ఎంఏ అయిపోయాక 75లో పిహెచ్డి కానీ ఎంఫిల్, అప్పుడు ఎంఫిల్ కంపల్సరీ పిహెచ్డి చేయాలంటే. నేను పోయాను. పోతే నువ్వు వచ్చి ఇప్పుడు పిహెచ్డి నిన్ననే కదా పాస్ అయినావు వరంగల్లో అంటే, అవును సార్, మరి నేను నెక్స్ట్ ఏం చేయాలి, ఉద్యోగాలు అయితే లేవు, రావు మాకు, అంత గొడవగా ఉంది పరిస్థితి, చేస్తాను సార్ అంటే, నువ్వు వెళ్ళి నాకు, నేను చిక్కడపల్లిలో ఉంటాను, ఇంటికి వచ్చి ఒకసారి కలువు అన్నాడు. అందరూ ఏమంటున్నారు, ఆయన ఇంటికి పోతే అది ఇట్లా టైం లీవ్ చూసుకొని పోవాలబ్బా, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పోతే బాగుండదు అని అంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మాట్లాడాడు చాలా విషయాలు. మాట్లాడి దేని మీద చేస్తామన్నాడు. అది ఆధునిక సాహిత్యంలో శ్రీశ్రీ పాత్ర చేస్తాను సార్. అయ్యో బాబోయ్, ఎందుకయ్యా, ఎంతమంది చేశారు, ఇప్పటికే 15 మంది చేశారు, ఇంకా ఎన్ని యూనివర్సిటీల్లో ఎంతమంది చేస్తున్నారో తెలియదు. అట్లాగా తిరుమలరావు, నువ్వేం చెయ్యి, జానపద సాహిత్యము లేదా ఈ ఆదివాసీ సాహిత్యము, కొన్ని టెక్స్ట్స్ ఉంటాయి, పాఠ్యాలు, వాళ్ళ కథలు ఉంటాయి, ఆ కథలను సేకరించి తీసుకురా, అది కంట్రిబ్యూషన్ అవుతుంది, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్నాడు. అన్నాక నేను 2-3 రోజులు తర్జన, ఎందుకంటే శ్రీశ్రీ మీద చేస్తే నాకు చాలా విలువ పెరుగుతుంది, ఈ జానపదాలు ఇది చేస్తే ఎవరు గుర్తిస్తారు గుర్తించరు, అది నాకు అభినివేశం ఉంది, ఇదేమో అభినివేశం లేదు. నాకు వెంటనే అవి గుర్తొచ్చాయి, జమడికలు అవి ఆయనతో చెప్పాను. చెప్తే అవి నువ్వు విన్నావు చిన్న కథలు, ఇప్పుడు ఆ కథ మొత్తం సేకరించు, నేను అచ్చయిస్తా, ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేట్ చేయిస్తాను, అది నేషనల్ లెవెల్కు పోతుంది. అవి మౌఖిక సాహిత్యము, వీటి గురించి ఫ్రెంచ్లో, ఆఫ్రికాలో, థర్డ్ వరల్డ్స్లో బాగా రీసెర్చ్ జరుగుతుంది అని నన్ను మొత్తానికి మాయ చేసేశారు. నేనేం చేశాను, సరే అని ఒప్పుకున్నాను. ఎందుకంటే నాకు పిహెచ్డి కావాలి, ఏదో ఒక పని చేయాలి, లేకపోతే బాగుండదని. అంటే ఇక నువ్వు తీసుకొని రామన్నా, నేను తీసుకొని పోయినాను. అప్పుడు నేను తెలుగు అకాడమీకి వచ్చాను. అప్పుడు నేను ఆంధ్రజ్యోతిలో రాసేవాడిని కదా సార్, ఏవి కవితలు, కథలు, ఆర్టికల్స్ కూడా రాసేవాడిని. ఆంధ్రప్రభ, ఉగాది సంచికలో ఫోక్లోర్ మీద, ఎందుకంటే చదువుకున్నాను కదా. ఇక నేను విన్నవి దాన్ని కలిపి కొత్తగా రాసేవాడిని. అట్లా పిహెచ్డి ఇంటర్వ్యూకి పోయాను, ఎంఫిల్లో పెట్టాను. నారాయణ రెడ్డి గారు వచ్చారు, ఈయన ఇద్దరు. ఏం తిరుమల, నువ్వెందుకు వచ్చావు అన్నాడు. నా పేరు ఆయనకు తెలుసు, ఆయన కవిత్వంతో కనెక్ట్ అయ్యాడు, సారేమో నా రీసెర్చ్తో కనెక్ట్ అయ్యాడు. లేదు, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అన్నాడు. ఇంత కట్ట తీసి చూపిస్తే ఇవన్నీ బాగున్నాయి, పో అయితే దేని మీద చేస్తావు అంటే, సార్ రామరాజు గారు ఇట్లా ఫోక్లోర్ మీద అని అన్నారు. అంటే నువ్వు ఎంత కాస్త అది ప్రజలు, ఉద్యమాలు, వీటి మీద ఇంట్రెస్ట్ కదా నీకు అంటే, అవును సార్ అన్న. ఈ రెండు కలిపి వచ్చేది ఏదన్నా ఉందా రమణ అన్నాడు నారాయణ రెడ్డి. అంటే తెలంగాణ సాహిత్యం మీద, మౌఖిక సాహిత్యం మరి సేకరిస్తాడా అని డౌట్ పడుతున్నారు. లేదు, చేస్తా సార్, అది నాకు ఇష్టము అని చెప్పాను. చెప్పిన తర్వాత తెలంగాణ
గేయ రచనలు, రైతాంగ పోరాటము, ఆ తర్వాత ప్రజా సాహిత్యం అని పెట్టుకో, ఇక వేరే వద్దు, ఉద్యమాలు అవి కాకుండా ఇది పెట్టుకొని ఉద్యమం గురించి రాయి, ఉద్యమంలో వచ్చిన సాహిత్యం గురించి రాయి అని చెప్పాను. మళ్ళీ ఫీల్డ్ వర్క్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇక నేను ఈ పాటలు ఓరల్గా అచ్చైనవి లేవు, అర్థమైంది, మౌఖికమైనవి ఇవన్నీ. అవన్నీ రచయితలు సుద్దాల హనుమంతు, వయ్య రాజారాం, నాజర్, తిరునగరి, సుంకర, వీళ్ళందరి దగ్గరికి పోయి పాటలు కొన్ని లిఖితము, కొన్ని హ్యాండ్ రిటర్న్, కొన్ని సేకరించి పిహెచ్డి సబ్మిట్ చేశాను. ఆ తర్వాత ఈ ఆదివాసీ సాహిత్యం ఉంది, అది కూడా నువ్వు కొంత వర్క్ చెయ్యి అని ఆయన చెప్పారు. అట్లా రామరాజు గారు నా మీద ఒక బాధ్యత పెట్టారు. జానపదము ఇది ప్రజా సాహిత్యం కిందికి వస్తుంది కాబట్టి దీనిని నీవు మ్యాక్సిమం పనిచేయి అని. అట్లా నాకు ఎంఫిల్కు పోయిన వాడిని పిహెచ్డి ఇచ్చేశారు. వచ్చేసింది. అదే